ఈరోజు వధువుల పరిచయ వేదిక విజయలక్ష్మి గార్డెన్లో జరుపుకుంటున్నాం. మరి అమ్మాయిలు అబ్బాయిలు రావడం జరిగింది. అబ్బాయిలు దాదాపు 150, అమ్మాయిలు 65. వాళ్ళు ఇప్పుడు అంటే ఒకరిని ఒకరు సంబంధము వాళ్ళ ఫ్యామిలీస్ డిస్కస్ చేసుకుంటున్నారు. బహుశా ఈరోజు సాయంత్రం వరకు వారి యొక్క ఎంతమంది మ్యాచ్ ఫిక్స్ అవుతుందో తెలియదు. దాని తర్వాత పోయిన సంవత్సరం కూడా అలాగే ఒక 5-6 ఫిక్స్ అయినాయి. తర్వాత 30 దాకా పెళ్ళిళ్ళు జరిగినాయి. ఇప్పుడు కూడా అదే విధంగా జరగచ్చు. ఎందుకంటే పెళ్లి సంబంధం కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి మీకు ఈ విషయం చెప్తున్నాము. ఇక ముందు కూడా ఈ పద్మశాలి కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతాయని ఆశిస్తున్నాము. నేడు 7వ వధువుల పరిచయ వేదిక విజయలక్ష్మి గార్డెన్స్ వినాయక నిజామాబాద్ నందు ఏర్పాటు చేసినాము. ఇది పరిచయ వేదికకు దాదాపు 170 మంది అబ్బాయిలు వచ్చినారు మరియు 65 మంది అమ్మాయిలు వచ్చినారు. అయితే ఇందులో దాదాపు మనకు మొత్తము 600 వరకు తల్లిదండ్రులతో కలుపుకుంటే 600 వరకు వచ్చారు. వీరందరికీ ఉచితంగా భోజన వసతి కల్పించినాము. మరియు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఏం లేదు. ఇందులో ఇప్పుడు వాళ్ళ అమ్మాయిల అబ్బాయిల తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారు. దాదాపు ఇందులో మనకు ఒక 5-10 మధ్యన పెళ్ళిళ్ళు కుదుర్చుకొని పెళ్ళిళ్ళు అవుతాయని మేము అనుకుంటున్నాము. తర్వాత కూడా ఈరోజు కాకుంటే రేపు ఎల్లుండి కూడా వాళ్ళు అన్నీ మాట్లాడుకొని వాళ్ళు పెళ్ళిళ్ళు కుదుర్చుకొని మనకు ఇన్ఫామ్ చేయమని చెప్పేసి అందరికీ కోరుతున్నాము. ఈరోజు అందరూ కుల బాంధవులందరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, కుల బాంధవులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం.